మీరు ఆర్టిస్టులను బట్టి హీరోయిన్లను బట్టి కూడా వాళ్ళ గొంతులో ఉంటాం మాకేం తెలుసు. మాకు భగవంతుడు ఇచ్చింది నేను నా సంగతి చెప్తున్నా. నాకు దేవుడు ఒక గొంతు ఇచ్చాడు, నా గొంతులో నేను పాడుకుంటా. ఎవరి గొంతు ఎవరికి. ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావుకి పాడారు, రామారావు గారికి పాడారు. మీరు పిక్చర్ చూడకుండా పాట ఏదన్నా ఒకటి పాట ప్లే చేస్తాను, ఎవరికి పాడారు నాడు చెప్పండి. ఇది నాగేశ్వరరావుకి ఇది రామారావు చెప్పగలరా? చెప్పలేరు. ఆయన గొంతులో ఆయన పాడేవాడు. గొంతులు మార్చి పాడటం ఏం లేదు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం కావాలని కొన్ని చోట్ల, మొత్తం పాట కాదు, కొన్ని చోట్ల కావాలని ఏదో గొంతు అట్ట చేస్తూ ఉంటాడు. అది కూడా అనవసరం. పిక్చర్లో చూసేప్పుడు వాళ్ళు పాడినట్టే ఉంటుంది. మీకు అసలు ఎలా సాధ్యమైందంటే ఒక 6 ఏళ్ల పిల్లవాడైనా అమ్మాయి 3 ఏళ్ల పిల్లకి పాడాను. 3 ఏళ్ల పిల్ల నువ్వెక్కడున్నావో నాకు తెలియదుగా కృష్ణ, నువ్వే నా దగ్గరికి పొరగెత్తుకురావా కృష్ణ, కృష్ణ నువ్వెక్కడా రావా ఇక్కడికి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి క్లాసికల్ని క్లాసికల్గా, అటు ఫోక్ సాంగ్ని ఫోక్ సాంగ్గా బాణీలు మార్చి పాడగలిగే ఏకైక గాయని జానకి గారని చెప్పాలి. అది ఉన్నమాట. థ్యాంక్ యూ, మీ అభిప్రాయానికి చాలా థ్యాంక్స్. కానీ మీకు అప్పుడు ఇతర సింగర్స్ నుంచి మీరు అంటే కొంత పాటకు తగ్గట్టు నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చి పాడడం తప్ప. ఇంకోటి ఏంటి, ఇప్పుడు పాడే పిల్లలు బాగా పాడుతున్నారు కానీ అందరి గొంతులు ఒకటిగానే ఉంటున్నాయి. ఎవరు ఏది పాడుతున్నారో తెలియట్లే. ఇంతకుముందు మీరు పీలీల గారు, సుశీల గారు, జమునారాయణ అందరి గొంతులు గుర్తుపెట్టేవాళ్ళు, జిక్కి గారు అన్నీ. ఇప్పుడు ఎవరన్నా గొంతులు గుర్తుపట్టలేకపోతున్నాం. మీ తరంలో కొద్దిగా కాంపిటీషన్, పోటీ తత్వం ఉండేదా ఇతర సింగర్స్ నుంచి? పోటీ అంటే ఏముంది, ఎవరికి కావాలి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అంటే నన్ను మీరు నేను కావాలని అడుగుతారు, నేను వచ్చి పాడతాను. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ సుశీల్ గారు కావాలంటే ఆవిడ వెళ్ళి పాడుతుంది. అంతే తప్ప ఆవిడ అక్కడ పాడుతుంది నేను ఎందుకు పాడకూడదు, నన్ను ఎందుకు పిలవకూడదు, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి పాడతాం అంతే. ఒక్కొక్క విషయం వింటూ ఉంటే కానీ మీరు ఒక్క పాట పాడితే నాకు చాలా ఆనందంగా, ఒక పల్లవి అయినా సరే, ఒక్క సాకి అంటాను, మీ ఏదైనా సరే మీ ఇష్టం. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ భయంగా ఉంది మీ ముందు అది ఏ దివిలో విరిసిన పారిజాతము. ఈ పాట బాలు గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను చాలా బాగా పాడిన పాట అంటుంటారు, కానీ ఒరిజినల్గా సినిమాలో పెట్టని ఒక వర్షన్ ఉంది జానకి గారు. సినిమాలో పెట్టలేదు. 2 లైన్లు మాకు గుర్తు చేస్తారు ఆ పాట. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నామదిలో నీవై నిండిపోయనే. అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, కానీ ఇళయరాజా గారి పాటల హవా నడిచినప్పుడు ఆయనకేంటో మరి అది నేను పాడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. ఒక సింగర్ పాడినప్పుడు కొంతమందికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఎంఎస్ విశ్వనాథరామూర్తి వాళ్ళ మ్యూజిక్లో అంతా ఎక్కువ సుశీల్ గారే పాడేవారు. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువ నేనే పాడా. అడపా సుశీల్ గారు పాడుతూ ఉండేది. మధ్యలో ఇళయరాజా గారితో మీకు సంగీత పరంగా చాలా మంచి పీక్కి వెళ్ళిన ఫేజ్ అయినా కూడా మధ్యలో మీరు ఆయన కోసం పాడనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి కొన్ని. అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు పాడకుండా వదిలేయడం, అతను ఎక్కడికి వెళితే అక్కడికంతా వచ్చి నా పాట చెడిపోతున్నాయి, ఎందుకు పాడటం లేదని గొడవ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి చాలా. అంటే ఎలాంటి సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేవి? లేక మీరు ఒక పాట రికార్డింగ్ అప్పుడు రికార్డింగ్ అడిగాడు, సరే నేను ఒప్పుకున్నాక ఏంది, ఎంఎస్ విశ్వనాథన్ ఒకే స్టూడియోలో ఆర్ఆర్ థియేటర్లో ఇళయరాజా పాట, ఏవిఎంసీలో విశ్వనాథన్ పాట రికార్డింగ్. ఎంఎస్ విశ్వనాథన్ అడిగారు, నేను చెప్పాను ఇట్లా ఆయన 12 గంటలకు అలా పంపించేస్తా అన్నాడు. ఈ లోపల ఆర్కెస్ట్రా చూసుకుంటుంటే నేను వచ్చేస్తాను, అంత తొందరగా ఆయన పంపించడు అన్నాడు ఇళయరాజా. లేదు ఆయన డెఫినెట్గా పంపిస్తానన్నారు, వచ్చేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వచ్చి పాడతానని చెప్పాను. అక్కడ అంతసేపటికి అవ్వలే ఎంఎస్ విశ్వనాథన్ రికార్డింగ్. చెప్పాను కదా తొందరగా వెళ్ళాలని, కొంచెం తొందరగా ముగిస్తుంది, ఎంతసేపు అవుతుంది ఇంకా అని అడిగితే, ఏమో నేను కలగన్నానా అన్నాడు. పంపిస్తానని చెప్పి ఒప్పుకున్న మనిషి
నేను పారిపోయినాను అనుకో, ఎంత అవమానంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది కదా. నేను పాడనని వెళ్ళిపోతే మర్యాదగా ఉండదు, పెద్దవాడు, అసహ్యంగా ఉంటుందని చెప్పి సరేలే కానీ లేని ఊరుకున్నాను. 1 గంట దాకా అయింది. 1 గంట ఏదో ఈ లోపల కంచి 4 రావడం పోవడం అన్నీ జరిగింది. సరే వచ్చేస్తున్నాం, ఎదుగు అయిపోయింది, లాస్ట్ టేక్ వచ్చేస్తున్నాం అని మా ఆయన చెప్పారు. బయలుదేరి కారులో ఎక్కాం. వెళుతుంటే జెన్సీ పాడుతున్నది వాయిస్ వినపడింది, సేమ్ సాంగ్. మా ఆయన ఏం చేశాడు, కారు ఆపొద్దు వెళ్ళిపోదాం అన్నాడు. వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత అంతా పట్టుకున్నాడు అనమాట ప్రతి చోటు. మరి రామన్నా ఏ రికార్డింగ్ అడిగినా నాకు వీల్లేదని చెప్పడం. మరి 1 గంట అయిపోయింది, నేనేం చేసేది అదేది అన్నాడు. నువ్వు 1 గంట అయితే నువ్వు 2 గంటలకి సత్యం రికార్డింగ్లు పంపించిన ఉన్నాయి, జ్ఞాపకం చేసుకో. అడ్జస్ట్మెంట్లే కదా ఇవన్నీ, వాళ్ళు వెయిట్ చేయలేదా నీకోసం? మరి అట్టేటప్పుడు నువ్వు కాసేపు పక్కన థియేటర్ పెట్టుకుని, ఈ పక్కన ఒకే స్టూడియోలో, ఇక్కడ ఈ పక్కన ఆ థియేటర్, ఈ పక్కన ఈ థియేటర్, కాసేపు వెయిట్ చేయలేవా అని చెప్పాను. ఇట్టా జరిగి 2 నెలలు పాడలే. అప్పుడు శారద పిక్చర్ కూడా ఏదో రిలీజ్ ప్రివ్యూకి పిలిచారు నన్ను. ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చాడు ఆ ప్రివ్యూ థియేటర్కి. ఇప్పుడు పడినా ఇప్పుడు ఈ సాంగ్స్ ఎలా కెట్టుకోవద్దు, నేనేం చేసేది దానికి, పాటలు చెడిపోతుంది అంటే నేనేం చేయలేదు కదా, నీ ఇష్టం, నువ్వు ఎవరి చేతనే పాడుతారు కదా, పాడేవాళ్ళు పాడి. సరే ఏదో తర్వాత ఏదో కాంప్రమైజ్ అయ్యి పోనీలే ఎందుకులే అని చెప్పి పాడమన్నా. జానకి గారు బాగా టాప్కి వెళ్ళిపోతున్న సందర్భంలో అన్ని విధాల మీకు ప్రిఫరెన్స్ వచ్చేది, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో కూడా మీకే ఎక్కువ ఇచ్చేవారని చెప్పి వింటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నాకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అందరూ పాడేవాళ్ళే. ఇళయరాజా వచ్చిన తర్వాత అన్నకిళి అనే పిక్చర్ నుంచి ఇళయరాజా చేశాడు. అప్పటి నుంచి 3 వంతుల పాటలు నేనే పాడాను. రెమ్యూనరేషన్ మరి ఇతరులు ఏం తీసుకుంటారు నాకు తెలియదు కదా. మీరు సుశీల్ గారు చాలా క్లోజ్ కదండి ఒక టైంలో? క్లోజ్ అంటే కలిసినప్పుడు క్లోజ్, అంతేగాని. కానీ ఈ మధ్య కొన్ని టీవీలో ఎట్లా సుశీల్ గారి పాటలు అవి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి చెబుతూ ఉంటా, ఎంత బాగుందండి ఈ పాట, ఎంత బాగా పాడారు. ఆవిడ కూడా అక్కడక్కడ చెప్తూ ఉంటుంది నన్ను గురించి, చాలా బాగా పాడింది. కానీ ఎదురుగా ఇంట్లో ఉంటుంది, ఎదురుగుండా ఎక్కువ కలుసుకోము మేము. ఆవిడ అవార్డు నాకే ఇచ్చింది, ఫస్ట్ అవార్డు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్కొక్క దశకంలో మీరు వర్క్ చేశారు. పాటల ట్రెండ్ ఎలా మారుతూ వచ్చిందని మీరు గమనించారు? అంటే అన్ని ఒక 4-5 దశాబ్దాల పాటు మీరు పాడారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాడినవన్నీ ఏదో ఎక్కువ మారడం. అప్పటి పాటలు కూడా ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉన్నాయి, కానీ ఏదో పాత టైప్లో అప్పుడెప్పుడో ఉన్న పాటలల్లే లేవు. నీలిమేఘాలు అది అప్పుడే పాడాం, 1957లో నేను వచ్చిన 2వ-3వ పాట అంతే. ఫస్ట్ సాంగ్ నీ ఆశ అడి ఆశ తెలుగులో, అది కూడా ఇప్పుడు వింటుంటే ఇప్పుడు కొత్తగా చేసినట్టే ఉంటుంది. 1957లో నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ట్రెండ్ ఒకటిగానే ఉన్నట్టుంది, కానీ ఆ రకంగా ఆ టైపు లేదు. బాగున్నాయి పాటలు. ఒక విధంగా సైగల పాటలు కూడా ఒక రకంగానే ఉంటాయి ఇప్పుడు విన్నప్పుడు. పాత వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, కానీ నాకేమో కొంచెం అబ్బెట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు వింటే. దియా జాలో ఈ రకంగా పాడతారు వాళ్ళు. అవి ఇప్పుడు మనకు నచ్చుతాయా చెప్పండి? అంత గ్రేట్ సింగర్ అని తప్పు చెప్పటంలే, కానీ ఆ టైప్గా ఉండేది అప్పుడు పాటలు. సుశీల గారు పాడిన పాత పాటలు కూడా అట్లా లేవు కదా. నీ ఉండేదా కొండపై అవన్నీ ఎంత బాగున్నాయి. మరి ఇప్పటికి విన్నా కూడా కొత్తగానే ఉన్నాయి, కానీ ఏవో పాత ఇంతకాయలు ఒక రకంగా లేవు కదా, అస్సలు లేవు. అండ్ బహుశా అప్పుడు కానీ నేను వచ్చినప్పుడు 57లో వచ్చాయి, ఇంకా సుశీల గారి కంటే ఇంకా 6 ఏళ్ళు లేటుగా. కానీ మరి నేను పాడినవి కానీ ఆవిడ పాడినవి కానీ అవన్నీ కూడా అట్లా లేవు. చందన చర్చిత అవన్నీ ఆవిడ పాడినవి ఎంత బాగున్నాయి. నేను చందన చర్చిత ఒకసారి ఒక ప్రోగ్రాంలో పాడా, సినిమా ఫీల్డ్కి రాకముందు. ఆవిడ పాట వినా? చందన చర్చిత నీల కళేబర నీ పీతవసన వనమాలి, చాలా బాగుంటుంది. అది 56లో అనుకుంటా ప్రోగ్రామ్, సినిమాకి రాకముందు ప్రోగ్రాం చేసినప్పుడు. ఆ ప్రోగ్రాంకి సుశీల గారి ఫాదర్ వచ్చారు. ఆయన విని, అబ్బా చాలా బాగా పాడావమ్మా, మా అమ్మాయి పాడిన దానికి తీసిపోలేదు, అంత బాగా పాడావు, నువ్వు గ్రేట్ సింగర్ అవుతావు ఆశీర్వాదం చేశాడు. పెద్ద అయినప్పటికే